నటుడు ధనుష్ నటి నయనతార మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ధనుష్ పై తీవ్ర విమర్శలు చేశారు. తన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దాన్ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె ఈ విమర్శలు చేశారు. ఈ మేరకు నయనతార ఓ బహిరంగ లేఖ కూడా రాశారు. తండ్రి దర్శకుడైన సోదరుడి సపోర్టుతో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను అని తెలిపారు. తనలాంటి ఎంతో మంది వ్యక్తులు మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని అందరికీ తెలుసునని గుర్తు చేశారు. ఇండస్ట్రీతో ఎలాంటి సంబంధం లేకుండా ఈ స్థాయికి రావడానికి ఎంతో పోరాటం చేయాల్సి ఉంటుందన్నారు. తన వృత్తికి, ముఖ్యంగా తాను ఆరాధించే అభిమానులకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేశారు. తన జీవితాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించిన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం తాను మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ ఆత్మీయుల సహకారంతో దీనిని రూపొందించామని లేఖలో తెలిపారు. తనపై ధనుష్ పెంచుకున్న ప్రతీకారం మమ్మల్ని మాత్రమే కాకుండా ఇందులో భాగమైన ఇతర సభ్యులను కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతోందని తెలిపారు. తన సినీ ప్రయాణం, ప్రేమ, పెళ్లితో పాటు తనతో ఉన్న అనుబంధాన్ని తోటి నటీనటులు పంచుకోవడం లాంటి విశేషాలతో ఈ డాక్యుమెంటరీ సిద్ధమైందని నయనతార తెలిపారు. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుం రౌడీ దాన్ మాత్రం ఇందులో భాగం కాకపోవడం చాలా బాధాకరమని నయనతార ఆవేదన వ్యక్తం చేశారు. నానుం రౌడీ దాన్ సినిమాలోని ఫోటోలు, వీడియోలు, పాటలు ఉపయోగించుకోవడానికి సంబంధించిన ఎన్ఓసీ కోసం దాదాపు 2 ఏళ్ల నుంచి మీతో ఫైట్ చేస్తున్నామన్నారు. ఓటీటీలో ఆ కార్యక్రమం రిలీజ్ దగ్గర కానున్న సమయంలో ఆమోదం కోసం ఎదురు చూసామని గుర్తు చేశారు. చివరకు తాము ఆశలు వదులుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. పర్మిషన్ ఇవ్వకపోవడంపై తన హృదయాన్ని ముక్కలు చేసిందన్నారు. వ్యక్తిగత ద్వేషాన్ని వెళ్లకక్కడం కోసం ఇంతకాలం ఆగి ఆమోదం ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. డాక్యుమెంటరీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసిన వెంటనే మీరు పంపించిన లీగల్ నోటీస్ తనకు షాక్ గురిచేసిందని అన్నారు. అందులో 3 సెకండ్ల క్లిప్స్ వాడుకున్నందుకు దాదాపు 10 కోట్లు డిమాండ్ చేయడం విచారకరమని నయనతార అన్నారు. ఇక్కడే ధనుష్ క్యారెక్టర్ ఏమిటి అనేది తెలిసిపోతుందన్నారు. అభిమానులకు మీరు పూర్తిగా తెలియదని, వారికి చెప్పే మంచి విషయాలను మీరు పాటించరని ఆవేదన వ్యక్తం చేశారు. మీ నోటీస్కు తాము న్యాయబద్ధంగానే సమాధానం ఇస్తామన్నారు. నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ కోసం నానుం రౌడీ దాన్ ఫోటోలు, పాటలు ఉపయోగించడం కోసం మీరు ఎన్ఓసీ ఇవ్వడానికి నిరాకరించడాన్ని కాపీరైట్ కోణంగా న్యాయస్థానం సమర్థించవచ్చునని, అయితే నైతిక కోణం అనేది ఉంటుందని ధనుష్ కు గుర్తు చేయాలనుకుంటున్నానని లేఖలో తెలిపారు. దేవుడే దీనికి సమాధానం చెబుతారని నయనతార హెచ్చరించారు. సినిమా విడుదలై దాదాపు 10 ఏళ్లవుతున్నా ఒక మనిషి ప్రపంచం ఎదుట ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తాడా అని నయనతార ప్రశ్నించింది. నిర్మాతగా ధనుష్ అందించిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైనా ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ సినిమా గురించి చెప్పిన భయంకరమైన విషయాలను మర్చిపోలేనని అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు చేసిన వ్యాఖ్యలు తనకు మానిపోని గాయాన్ని మిగిల్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమా విజయం సాధించిన తర్వాత ధనుష్ అహం బాగా దెబ్బతిందని సినీ వర్గాల నుంచి తెలుసుకున్నానని తెలిపారు. ప్రజలు ఇలాంటి ప్రవర్తనను ఇష్టపడరని నమ్ముతున్నా అని అన్నారు. ఈ లేఖతో తాను ఒక విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నా అని తెలిపిన వివరాలు తెలిసిన వారు విజయాలు అందుకుంటే అసూయపడకుండా దానిని కూడా సంతోషంగా తీసుకోవాలని సూచించారు. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ ఫిలిం ను నెట్ఫ్లిక్స్ రూపొందించింది. నవంబర్ 18న విడుదల కానుంది. విఘ్నేష్ శివన్తో ఆమె ప్రేమ, పెళ్లి గురించి ఇందులో చూపించనున్నారు. నయనతార, విఘ్నేష్ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం నానుం రౌడీ దాన్. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించారు. అయితే చిత్ర నిర్మాత అయిన ధనుష్ దానికి అంగీకరించలేదు.